రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడు సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు మర్రివీడు గ్రామానికి చేరుకున్న అటవీశాఖ, రెవెన్యూ శాఖల సిబ్బంది, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. డ్రోన్ ద్వారా పులి కదలికలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పులి సంచార నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సాధ్యమైనంత వరకు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. పులి ఇప్పటికే ఆవు, దూడపై దాడి చేసి చంపడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నారాజీ మరింత సమాచారం అందిస్తారు. రైట్ నానాజీ. కాకినాడ జిల్లాలో చూసుకుంటే కనుక పెద్దపులి సంచారం మొదలైంది. అయితే ఇక్కడ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడు సమీపంలో ఆల్రెడీ ఒక దూడను తిరిగింది. దీంతో అప్రమత్తమైన అటవీ సిబ్బంది, అలాగే రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వెళ్ళి అక్కడ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నారు. అదే ఇదే రకంగా ఆ పక్కన ఆల్రెడీ కొంచెం అనౌన్స్మెంట్ అయితే ఇచ్చి ప్రజలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయట అని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి అక్కడ మొత్తం ప్రజలందరూ కూడా ఇంట్లోనే ఉండి బిక్కుమంట ఉన్నట్టు మనకు తెలుసు. అయితే ఇప్పటి వరకు కూడా అటు ఏదైతే పోలవరం జిల్లా ఉన్నదో పోలవరం జిల్లాకు సంబంధించి అడ్డదిగల, అలాగే రంపచోడవరం, దీనికి సంబంధించిన ఒక ఏలేరు రిజర్వాయర్కి, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక ఏలేరు రిజర్వాయర్ అడ్డుకు ఉన్నది. అయితే అది కాస్త దాటేసిందని మనం చెప్పుకోవచ్చు. దాటేసి కాకినాడ జిల్లాలో కూడా ఎంటర్ అయింది. అయితే ఇక కాకినాడ జిల్లా ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అటవీశాఖ సిబ్బంది అందరూ కూడా హుటాహుటిన అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా అంటే ఇంత లేట్ అయినప్పుడు కూడా అధికారులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సరే కానీ దాన్ని పట్టుకోవాలో బోన్లో పెట్టి అదనంగా అటవీ ప్రాంతాల్లో వదిలే చూస్తున్నారు. అయితే ఈ రాత్రి కానీ గడిస్తే కానీ ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది అయోమయంగా ఉన్న పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇప్పటికే పశువుల మీద వేటాడి అవి చంపుతున్నది. అది అదే రకంగా అసలు గ్రామాల్లోకి కానీ వస్తే కనుక ఎవరిని దాడి చేస్తారని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అధికారులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ, ఆర్ఐ, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ గ్రామంలో సందర్శించి వాళ్ళందరం కూడా లోపలికి రావద్దని ఒక తమ్ముకేయించి వాళ్ళకు కూడా రక్షణగా ఉండాలని చెప్పేసి ఏదైతే ఇప్పుడు వాళ్ళ చేలో పశువులు కట్టుకుంటారో ఆ పశువులన్నీ కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చి సేఫ్ సైడ్లో పెట్టుకోండి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ కొండ ప్రాంతంలో చాలా వరకు మకామని ఉంటుంది. ఆ కొండ ప్రాంతంలో ఉన్న మకాంలో ఉన్నటువంటి పశువులన్నీ కూడా ఇంటికి తరలిస్తా ఉన్నారు. ఇక్కడ వస్తే కనుక చాలా భయాందోళనగా ఉన్నది నాని. రైట్, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎటువంటి జాగ్రత్తలు చెప్తున్నారు అధికారులు? అంటే సుమారు ఎన్ని పల్లెటూర్లు ఉండొచ్చు? అదే ఈ ప్రాంతం వచ్చేసరికి దాదాపు ఇటు 2 జిల్లాలకి సరిహద్దును మనం చెప్పుకోవచ్చు. ఇటు కొత్తగా ఏర్పడినటువంటి పోలవరానికి, అలాగనే ఈ కాకినాడ జిల్లాకి కూడా సరిహద్దులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే ప్రాంతంలో ఇది 3వసారి దాదాపు. అంటే గతంలో కూడా ఈ పులి ఒకటి వచ్చింది, పెద్ద పులి ఒకటి వచ్చింది. ఆ పులి వచ్చినప్పుడు ఏలేరు రిజర్వాయర్ నుంచి వైఎస్కి కాలువ ఉన్నటువంటి కాలువ గట్టు మీద దాదాపు వైజాగ్ వెళ్ళే రూట్లో ప్రయాణం చేసింది. అంటే ఒక్కో ఊర్లోనూ ఒక్కొక్క దూడను తింటూ అటు సర్పవరం కేసు కూడా ప్రయాణం చేసింది. అంటే అటు సర్పవరం, ధర్మవరం, అలాగే వైజాగ్ ప్రాంతంలో కూడా ప్రయాణం చేసింది. దాన్ని గమనించిన అధికారులు అంటే ఇది కూడా ఒకవేళ కానీ ఎట్టి పరిస్థితుల్లోనా ఏలేరు రిజర్వాయర్ సంబంధించిన వైఆర్సీ కాలువ కానీ ఎక్కితే కనుక కాలువ అంటే ప్రయాణించే అవకాశం ఉన్నది అని చెప్పేసి వైఆర్సీ కాలువ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలంతా కూడా అంటే అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించిన చిన్నశంకలపూడి, పర్లశంకలపూడి, అంటే ఏలేశ్వరం మండలం, ప్రతిపాడు మండలం సంబంధించిన గ్రామాలన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నది ప్రస్తుతానికి. అది బ్యాక్ ఎండ్ లో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఒకవేళ ఏలేరు పంటకు కానీ వస్తే కనుక అన్ని గ్రామాలలో ఉంటాయి. దీనికి సంబంధించి అంటే ఇదివరకే పట్టుకున్నప్పుడు దానికి జియో ట్యాగింగ్ ఉన్నటువంటి సమయంలో అది ఎటు ప్రయత్నంతరా అన్నదానికి అధికారులు అందరూ కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ బోర్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రజలు కూడా చాలా వరకు అప్రమత్తంగా అంటే కాకినాడ జిల్లాకి, పోలవరం జిల్లాకి ప్రధాన మార్గమైన అడ్డదిగల రోడ్డు, ఈ అడ్డదిగల రోడ్డు సంబంధించిన ప్రజలు కూడా రాత్రులు ఎటువంటి ప్రయాణాలు కూడా చేయొద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ నానాజీ.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.